అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించి బుధవారానికి 100 రోజులు గడిచాయి. ఈ 100 రోజుల్లో ఆయన సాధించిన ఘన విజయాలు ఏంటి అంటే, గతంలో ఏ అమెరికన్ ప్రెసిడెంట్ చేయని విధంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆయన సంతకాలు చేశారు. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా టారిఫ్ కూడా విధించారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడి స్టాక్ మార్కెట్లకు రుచించటం లేదు. భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి స్టాక్ మార్కెట్లు. ట్రంప్ మొదటి 100 రోజుల పాలన గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. అగ్రరాజ్యం అమెరికాను ఆదర్శంగా తీసుకుంటాయి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు. ఎందుకంటే అక్కడ ప్రజాస్వామ్యం ఇతర దేశాలతో పోల్చుకుంటే బలంగా ఉంటుంది. అంతా చట్టం ప్రకారమే జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భావిస్తూ ఉంటారు. ఉన్నత ప్రమాణాలు పాటిస్తారని గొప్పగా చెప్పుకుంటారు. ఇక గత ఏడాది నవంబర్లో జరిగిన అమెరికా ప్రెసిడెన్షియల్ పోల్లో ట్రంప్ సునాయాసంగా బైడెన్పై గెలిచారు. డెమోక్రాటిక్ పార్టీపై ప్రజలు విసిగి చెంది ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీని గెలిపించారు. ఇక ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే గతంలో ఏ ప్రెసిడెంట్ చేయని విధంగా ఇష్టం వచ్చినట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఎడాపెడా సంతకాలు చేసి రికార్డు సృష్టించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ను సలహాదారుగా చేసుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగాల్లోంచి తీసిపారేశాడు. వారంతా ట్రంప్తో పాటు మస్క్ను శాపనార్థాలు పెడుతున్నారు. ప్రెసిడెంట్గా 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు ఆయన డెట్రాయిట్లోని మాకోంబ్ కౌంటీలో ఓ ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. కేవలం 3 నెలల కాలంలో లెక్కలేనన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశాడు. అమెరికా ఫస్ట్ పాలసీని అమలు చేశారు. వైట్ హౌస్ సమాచారం ప్రకారం ఆయన ఈ 100 రోజుల్లో 142 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఈ ఆర్డర్లను బలవంతంగా అమలు చేశారు. అయితే కొన్ని ఆర్డర్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. కొన్ని ఆర్డర్లపై స్టే కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది జనవరి 20న ఆయన మొదటి రోజు ఆఫీసులో కాలు మోపారు. వచ్చి రాగానే ఆయన 26 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. వాటిలో 1500 మందికి క్షమాభిక్ష పెట్టారు. వీరంతా 2021లో క్యాపిటల్ హిల్పై దాడులు చేసి విధ్వంసం సృష్టించిన వారే. ఇక 2020 చివరిలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయాడు. దీంతో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడ్డారు. వారిని జైలుకు పంపితే ప్రస్తుతం ట్రంప్ వారికి క్షమాభిక్ష ప్రసాదించారు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి తప్పుకున్నారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చారు ట్రంప్. ఇక ట్రంప్ సంతకాలు పెట్టిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ విషయానికి వస్తే అక్రమ వలసదారులతో పాటు సరిహద్దు భద్రత, ఎనర్జీ, ట్రేడ్కు సంబంధించిన వాటిపై సంతకాలు చేశారు. దీంతో పాటు 1500 మంది క్షమాభిక్ష ప్రసాదించారు. అయితే వారిలో కొంతమంది వివాదాస్పదమైన వ్యక్తులను క్షమాభిక్ష ప్రసాదించడం పెద్ద వివాదంగా మారింది. రోస్ ఉల్బ్రిచ్ విషయానికి వస్తే అతడిపై డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ ఛార్జీలు ఉన్నాయి. ఒక్క సంతకంతో వారికి మోక్షం కల్పించారు. ఇదిలా ఉండగా ఒకవైపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తూనే మరోపక్క ప్రభుత్వంలో అనవసరపు ఖర్చులను తగ్గించడానికి ట్రంప్ టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ను తన సలహాదారుడిగా నియమించుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ లేదా డిఓడిజిని ఏర్పాటు చేశారు. అనవసరపు ఖర్చులు తగ్గించాలని ఆదేశించడంలో ట్రంప్ కొన్ని విభాగాలను మూసేశారు. కొంతమంది ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు రోడ్డెక్కి ట్రంప్ నిర్ణయాలను తప్పుపట్టడంతో పాటు మస్క్ను శాపనార్థాలు పెట్టారు. ఇక మస్క్ ఫెడరల్ బడ్జెట్ $2 ట్రిలియన్ 8% అంటే $160 బిలియన్ ఆదా చేస్తానని ట్రంప్కు హామీ ఇచ్చాడు. ఇక మస్క్ చేసింది ఏమిటంటే ఇతర దేశాలకు అమెరికా ప్రభుత్వం తరపున ఎయిడెడ్ రూపంలో కొంత డబ్బు పంపిస్తుంటారు. దాన్ని ఆపేశారు. అమెరికా బడ్జెట్లో కేటాయింపుల వల్ల ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లోని పేద ప్రజల ఆకలి తీరుస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్లో కేటాయింపులుంటాయి. అదే పద్ధతిని ఇటీవల ఇండియా కూడా అమలు చేసింది. మన పొరుగున ఉన్న నేపాల్, భూటాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్లకు కొన్ని $100 ఆర్థిక సాయం అందించింది. ప్రస్తుతం మస్క్ వాటిని పూర్తిగా రద్దు చేయడంతో ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించారు. దీంతో ఎయిడ్ డబ్బు మిగిలిపోయింది. ఉద్యోగి వేతనం ప్రభుత్వానికి ఆదా అయింది. అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ CNN అంచనా ప్రకారం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా 1,21,000 మంది ఉద్యోగులపై వేటు వేశారని వెల్లడించింది. అలాగే ఫెడరల్ ఏజెన్సీకి చెందిన 10,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించారు. వారిలో ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ USAIDను తీసుకుంటే ఇక్కడ 100% ఉద్యోగులను పీకేసింది. మొత్తానికి ట్రంప్ వచ్చాక USAID అనే సంస్థను పూర్తిగా రద్దు చేశారు. ఇక ట్రంప్ ఈ 100 రోజుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి టారిఫ్ వార్ను మొదలుపెట్టారు.
దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేసి ఇక్కడే పరిశ్రమలను స్థాపించి స్థానికులకు ఉద్యోగాలు ఇప్పించాలనుకున్నారు. దీంతో ఎడాపెడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై టారిఫ్లు బాదడం మొదలుపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25% టారిఫ్ బాదేశారు. అలాగే కెనడా నుంచి దిగుమతి చేసుకునే ఎనర్జీపై అదనంగా 10% సుంకం విధించారు. ఇక చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అడ్డు అదుపు లేకుండా 145% సుంకాలు బాదడం మొదలుపెట్టారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. తమ తడాకా ఏంటో చూపిస్తామని చైనా అమెరికాను హెచ్చరించింది. ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు అమెరికా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. S&P 7.9%, నాస్డాక్ 12.1%, డౌజోన్స్ 8.9% వరకు నష్టపోయాయి. ఇక అమెరికాకు చెందిన ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్పై మండిపడ్డారు. వడ్డీ రేట్లు తగ్గించడానికి ఇదే సరైన సమయమని వాదించారు ట్రంప్. పదవి నుంచి పీకేస్తానని బెదిరించారు. ఇక్కడ ఫెడరల్ రిజర్వ్ అంటే మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి లాంటిది. వడ్డీ రేట్లు తగ్గించాలా వద్దా అనేది వారు లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటారు. వారు తీసుకునే నిర్ణయం యావత్ ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకుంటారు. పావెల్తో గొడవ పడడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయానికి వస్తే తాను ప్రెసిడెంట్గా ఉంటే యుద్ధం అయ్యేది కాదని గొప్పగా చెప్పారు. తీరా చూస్తే పుతిన్ ట్రంప్ను అసలు పట్టించుకోవడం లేదు. అయినా పుతిన్ను పల్లెత్తు మాట కూడా అనడం లేదు. అదే జెలెన్స్కీ విషయానికి వస్తే వైట్ హౌస్లో మీడియా ముందు యావత్ ప్రపంచం లైవ్లో చూస్తుండగానే బెదిరించడం చూసాం. దీంతో జెలెన్స్కీపై సానుభూతి పెరిగింది. ట్రంప్ వ్యవహార శైలిని చాలామంది తప్పుబట్టారు. ఇక ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి అంతే లేకుండా పోయింది. ఇక ట్రంప్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహును వెనకేసుకొస్తున్నారు. ఇక ట్రంప్ వైట్ హౌస్లో కాలు మొప్పిన తర్వాత నుంచి ఇజ్రాయెల్ గాజాలో 2392 మందిని చంపింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండగానే ఇజ్రాయెల్ ఈ దారుణానికి పాల్పడింది. ఇక మిడిల్ ఈస్ట్లో అమెరికా మిలిటరీ యాక్షన్ పెంచింది. యెమెన్లో హౌతీలపై వైమానిక దాడులు చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 18 వరకు యెమెన్పై అమెరికా 207 వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 209 మంది మృతి చెందారు. ఇక ట్రంప్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీల విషయానికి వస్తే ఆయన కనీసం 75 హామీలు ఇచ్చారు. వాటిలో మాస్ డిపోర్టేషన్, 2021 క్యాపిటల్ హిల్పై జరిగిన దాడిలో జైల్లో ఉన్న వారిని విడిపిస్తామని చెప్పారు. అలాగే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరుతో ప్రచారం చేపట్టారు. కాగా అమెరికాకు చెందిన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ట్రంప్ హామీలపై అధ్యయనం చేసి స్కోర్ కార్డును విడుదల చేసింది. మొత్తం 6 హామీలను అమలు చేస్తే 1 హామీ గాలికి వదిలేశారు. 4 హామీలు అటకెక్కించారు. మరో 23 హామీలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 41 హామీలు పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది. మొత్తానికి ట్రంప్ 100 రోజుల పాలన ప్రజలను పెద్దగా మెప్పించలేదని చెప్పుకోవాలి. యావత్ ప్రపంచ దేశాలను శత్రువులుగా భావిస్తున్నారు. ఇతర దేశాలను పక్కన పెట్టండి, స్థానిక అమెరికన్లు కూడా సంతోషంగా లేరు. టారిఫ్లు విపరీతంగా పెరగడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల ఖరీదు విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ద్రవ్యోల్బణం కోరలు చాసింది. సామాన్య అమెరికన్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై లబోదిబోం అంటున్నాడు. అయితే 100 రోజుల్లో పాలన గురించి బేరీజు వేయడం తొందరపాటు చర్య అవుతుంది. రాబోయే రోజుల్లో ట్రంప్ వ్యవహార శైలిలో మార్పు రావాలని కోరుకుందాం.